ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ముని. ఆదోనిపట్నంలో మున్సిపల్ కాంప్లెక్స్ పనులు ప్రారంభించేది ఇప్పుడు. అడ్వాన్సులు చెల్లించిన లబ్ధిదారులు లబోదిబోమంటున్నా అధికారులు ఎందుకు స్పందించడం లేదు? ఆదోనిపట్నంలో మున్సిపల్ కాంప్లెక్స్ ప్రతిష్టాత్మకంగా శంకుస్థాపన చేశారు. 2022 సంవత్సరంలో సెప్టెంబర్ నెలలో మున్సిపల్ కాంప్లెక్స్ పనులు శంకుస్థాపన చేసి నేటికి 3 ఏళ్లు గడుస్తున్న మున్సిపల్ కాంప్లెక్స్ పనులు నేటికి 25% కూడా పూర్తి కాలేదు. వాస్తవానికి లబ్ధిదారులకు సంవత్సరం నుండి 2 సంవత్సరాల లోపు పూర్తి చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పేసి గుడ్విల్ ఆక్షన్ లో పనులైతే ప్రారంభించారు. నేటికి పనులు అడుగు స్థాయిలోనే ఉన్నాయి. మున్సిపల్ కాంప్లెక్స్ పనులు ఎలా ఉన్నాయి అనే పూర్తి విషయాల్లో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. కాంప్లెక్స్ లోకి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. చూద్దాం రండి. ఇప్పుడు మనం చూసుకోవచ్చు మున్సిపల్ కాంప్లెక్స్ లో మనం ప్రస్తుతం ఉన్నాము. పనులు అయితే మధ్యలోనే నిలిచిపోయాయి. దాదాపు 15 నెలలుగా ఈ పనులు అయితే ఎలాంటి పనులు ఇప్పటి వరకు ప్రారంభించలేదు. 15 నెలల నుండి పనులు ఇలాగే ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం ఈ కడ్డీలు కూడా మొత్తం జంగు పట్టిన పరిస్థితి ఇక్కడ చూసుకోవచ్చు మనము. వాస్తవానికి దీనికి ఈ 15 నెలలుగా పని ఎందుకు నిలిచిపోయిందని మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే, దాదాపు ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ఒక జీవో విడుదల చేసింది. దాదాపు 25% పనులు లోపు ఏ పనులు అయితే జరుగుతున్నాయో ఆ పనులను హోల్డ్ చేయండి అని చెప్పేసి ప్రభుత్వం ఒక జీవోను విడుదల చేయడం జరిగింది. అయితే ఈ మున్సిపల్ కాంప్లెక్స్ కు సంబంధించి ఆ జీవో వర్తించదు. ఎందుకు వర్తించదు అంటే ఇది పూర్తిగా గుడ్విల్ ఆక్షన్ తో ప్రారంభించినటువంటి పని కాబట్టి ఖచ్చితంగా దీనికి రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. అయినప్పటికీ ఇక్కడ మున్సిపల్ అధికారులు సైతం ఈ పనులు ప్రారంభిస్తామని చెప్పేసి ప్రారంభించండి అని చెప్పి పై స్థాయి అధికారుల నుండి స్థానికంగా ఉన్నటువంటి మున్సిపల్ కార్యాలయానికి లెటర్ కూడా పంపించినట్టు ఇందాక మనం మున్సిపల్ వైస్ చైర్మన్ తో కూడా మాట్లాడినప్పుడు తెలిపారు. అయితే ఇప్పటి వరకు ఎందుకు ఈ పనులను ప్రారంభించడం లేదనేది అర్థం కాని ఒక ప్రశ్న. ఇక్కడ అడ్వాన్సులు చెల్లించినటువంటి పబ్లిక్ అయితే దాదాపు కోట్ల రూపాయలు మేము అడ్వాన్స్ చెల్లించాము, కోట్ల రూపాయలు అడ్వాన్స్ చెల్లించినా ఇంతవరకు పనులు ఎందుకు ప్రారంభించడం లేదని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇక్కడ 3 years అయిపోయింది డబ్బులు కట్టి. మనము టోటల్ మేము వచ్చేసి 63 lakhs తీసుకున్నాము ఒక షాపు. టోటల్ వచ్చేసి 3 crore rupees మున్సిపాలిటీకి 4 crore rupees కట్టినాం మేము. కట్టి మొత్తం కట్టింది 4 crores. 3.5 years అయిపోయింది ఇప్పటికి. షాపింగ్ కాంప్లెక్స్ కట్టలేదు, ఏమే ఇప్పుడు వర్కే కావడం లేదు, నిలబెట్టేస్తున్నారు. ఇంకా కమిషనర్ గారిని దయచేసి చెప్తున్నాము, ఇమీడియట్లీగా ఈ వర్క్ స్టార్ట్ చేయండి. ఒకవేళ మేము ఈ మున్సిపల్ ట్యాక్స్, హౌస్ ట్యాక్స్ కానీ కొలాయి ట్యాక్స్ కానీ కట్టలేకుంటే మీరు వడ్డీ వేసి తీసుకుంటారా లేదా? మేము 3 years నుంచి మీ దగ్గర 4 కోట్లు పెట్టినాం వడ్డీలకి తెచ్చి. ఎక్కడి నుంచో మనం ఆ బంగారం మీ అది చేసి మా బాధ ఇప్పటికి తెచ్చి కట్టినాం డబ్బులంతా. ఇప్పుడు మీరు అట్లే మా డబ్బులు పెట్టుకొని 3 years నుంచి ఉన్నారు. ఏ పని లేదు, వర్క్ లేదు, అట్లే పెట్టారు. చూడండి ఆ బిల్డింగ్స్ ఆ పరిస్థితి చూడండి, దాన్ని ఎట్లా అయిపోయింది, అంతా కూలిపోతుండే అంతా. ఇమీడియట్లీగా వర్క్ స్టార్ట్ చేయండి. ఎమ్మెల్యే గారితో కానీ మనకి హెల్ప్ చేయండి అని చెప్తున్నాం అంతే. ఎమ్మెల్యే గారికి కానీ కమిషనర్ అయితే అధికారులకు ఏమని చెప్తున్నారు? ఏం లేదు, చేస్తాము వాయిదాలు అంతే, చేస్తాము 3 months తర్వాత చేస్తాము, వర్క్ వస్తుంది అది ఇది. దీనికి ఏం గవర్నమెంట్ నుంచి ఫండ్స్ వచ్చే అవసరం లేదు, ఏం లేదు. మన డబ్బులతోనే మనం కట్టిస్తుండేది ఇది. యాక్చువల్ గా ఆ గవర్నమెంట్ నుంచి ఫండ్ రావాలి అట్లా ఏం లేదు కదా, పబ్లిక్ డబ్బులతో కట్టుండేది ఇది, మన డబ్బులతో. మేము ఆల్రెడీ డబ్బులు కట్టి 2.5 years అయిపోయింది. ఇప్పుడు కానీ వర్క్ స్టార్ట్ చేయలేదు. వీళ్ళు నిలబెట్టిన ఇటుకే నిలబడింది, అంతే నిలబడింది. 2.5 years అట్టే ఉంది పని. ఇది పూర్తయితే 4 కోట్ల ఆదాయము మున్సిపాలిటీకి వస్తుంది. దీని గురించి అందరికీ మంచిగా జరుగుతుంది కానీ ఇది లేదు. కానీ ఇమీడియట్లీ వర్క్ స్టార్ట్ చేస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం అందరూ. ఇప్పటివరకు అంటే ఎన్ని లక్షలు మీరు అడ్వాన్స్ కట్టారు? ఎంత షాపుకి మీరు కొనుగోలు చేశారు? ఒక్కొక్క షాప్ వచ్చేసి మేము కొనుగోలు చేసి 63 lakhs కి. దానికి ఇప్పుడు అడ్వాన్స్ ఎంత పే చేశారు? 17,30,000 కట్టినాను. 17 లక్షలకు అంటే ఎన్ని సంవత్సరాల కింద కట్టారు? 3 years అయిపోయింది. 3 years అవును. పూర్తి చేసి ఇస్తాం మీకు అని చెప్పారు. 2 years లో ఖర్చు చేస్తామని చెప్పినాం. 2 years లో. ఇప్పుడు మీ డబ్బులకి వడ్డీ ఎంత పెరుగుతుంది? వడ్డీ ఏం లేదు, వాళ్ళు తీసుకుని ఏం లేదు, ఇంకా వడ్డీ గిడ్డీ ఏం లేదు. బయట అప్పులు తెచ్చి బయట తెచ్చింది కడుతున్నాం మేము, వడ్డీ కడుతున్నాం, ప్రతి నెల కడుతున్నాం వడ్డీలు. 3 కోట్ల రూపాయలు పని చేయడం జరిగింది. 3 కోట్ల రూపాయలు మున్సిపల్ కౌన్సిల్ లో ఆమోదం తెలిపి తనకు బిల్లు చెల్లిస్తే వెంటనే పనులు ప్రారంభిస్తానని చెప్పేసి కాంట్రాక్టర్ కూడా సుమన్ టీవీతో స్పష్టం చేయడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ పనులైతే ఇంతవరకు ప్రారంభం కాలేదనే చెప్పుకోవాలి. ఇక నియోజకవర్గంలో మరో చర్చ ఉంది. ఈ మున్సిపల్ కాంప్లెక్స్ పనుల ప్రారంభానికి సంబంధించి కమిషనర్ల గ్రహణం కూడా పట్టుకున్నదని చెప్పేసి పలువురు చర్చించుకుంటున్నారు.
ఈ మున్సిపల్ కాంప్లెక్స్ సంబంధించి స్థానికంగా ఉండే చోటా మోటా నాయకులు పలు ధన రూపంగా డిమాండ్ చేయడం, దానికి సంబంధించి ఇక్కడ స్థానికంగా కాంట్రాక్టర్ అయితేనే అధికారులు సమన్వయ లోపంతోనే ఈ పనులు ఇలా నిలిచిపోయాయని చెప్పేసి చెప్పుకోవాలి. ఏది ఏమైనప్పటికీ మేము లక్షల రూపాయలు అడ్వాన్సులు చెల్లించాము, అప్పులు తెచ్చి పిల్లల పుస్తలను తాకట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చి మున్సిపల్ కాంప్లెక్స్ లో చెల్లించాము, వెంటనే ప్రారంభించకపోతే తమకు వడ్డీతో సహా చెల్లించాలని చెప్పేసి పలువురు ఎవరైతే షాప్స్ కు అడ్వాన్స్ ఇచ్చిన వారు కూడా మా సుమన్ టీవీ ద్వారా తెలపడం జరిగింది.